Hello students, welcome to Urban Club Academy. My name is Jagdish. So next sinusoidal voltage applied to pure resistor, inductor, capacitor. ఈ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే సైన్సోయిడల్ వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ రెసిస్టర్కి అప్లై చేస్తే ఏ ఏ పారామీటర్స్ ఉంటాయి, ఏ ఏ వాల్యూస్ వస్తాయి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఇది రెసిస్టర్. సైన్సోయిడల్ వోల్టేజ్ sinusoidal voltage to a pure resistor. Sinusoidal voltage to a pure resistor. ఓకే, సో ఒక ఏసీ సోర్స్ అనేది ప్యూర్ రెసిస్టర్కి కనెక్ట్ చేసాం. సో వాట్ ఈస్ వాట్ అంటే ఏమవుతుంది అని చెప్పి. ఓకే, సో చూద్దాం. సో ఇది విఎం సైన్ ఒమేగా టీఏ కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా సైన్సోయిడల్ వోల్టేజ్ విఎం సైన్ ఒమేగా టీ అని చెప్పి. ఓకే, సో ఇది రెసిస్టర్ అండ్ ఇక్కడ వోల్టేజ్ విఆర్, పాస్ అయ్యే కరెంటు ఐ. ఓకే, సో ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఓకే వి బై ఆరే కదా. ఓకే, ఇక్కడ వోల్టేజ్ కదా అక్కడ కూడా వస్తుంది, రెండు ప్యారలల్ కదా ఉన్నాయమ్మా. సో ఇక్కడ వోల్టేజ్ అక్కడ కూడా అపీర్ అవుతుంది. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఆర్ సైన్ ఒమేగా టీ. సరిపోయిందా? విఎం బై ఆర్ సైన్ ఒమేగా టీ. సో విఎం బై ఆర్ని ఎలా రాసుకోవచ్చు? ఐఎం కింద రాసుకోవచ్చు కదా. వోల్టేజ్ మ్యాక్సిమం వాల్యూ ఉంది, దాని రెసిస్టెన్స్తో డివిజన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఐఎం కూడా ఏమవుతుంది, కరెంట్ కూడా ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ కదా వస్తుంది. సో విఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఫైనల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత కరెంట్ పాస్ అవుతుంది? ఐఎం సైన్ ఒమేగా టీ కరెంట్ పాస్ అవుతుంది. సో వి ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ and I is equal to IM sin omega t. Okay, and R is resistance. Okay, next power calculation. Next P is equal to instantaneous power చూద్దాం. P is equal to instantaneous power. Okay, so P instantaneous is equal to instant voltage by instant current. So V is equal to how much? Vm sin omega t into I is equal to IM sin omega t. Okay, so Vm IM. Next sin omega t, how much? Sin square omega t. Next again Vm IM same sin square omega t ని నిన్నే మన క్లాస్లో చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలోనే మన క్లాస్లో చెప్పుకున్నాం. sin square omega t 1 minus cos 2 omega 2/2 అని చెప్పి. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆఫ్ ద రెక్టిఫైర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిగోనోమెట్రిక్ రేషియో అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో విఎం ఐఎం సైన్ స్క్వేర్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు? 1/1 మైనస్ కాస్ 2 omega 2/2 కింద రాసుకోవచ్చు. ఈ 2ని ఇటువైపు తీసుకొని వస్తున్నాను నేను, జస్ట్ మల్టిప్లికేషనే కదా, జస్ట్ ప్రాబ్లం ఏం లేదు. అండ్ విఎం/2 అండ్ ఐఎం/2. ఓకే, విఎం/2ని నేను సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేసి ఇలా రాసుకోవచ్చా? Vm/√2 ఇంటూ IM/√2 కింద రాసుకోవచ్చా? ఓకే, సో Vm ఇంటూ IM √2 ఇంటూ √2 హౌ మచ్? అగైన్ 2, సరిపోయింది కదా. ఓకే, ఇంటూ 1 మైనస్ కాస్ 2 omega t. ఓకే, సో ఫైనల్గా Vm/√2 IM/√2 మైనస్, ఓకే ఈ టోటల్ ఇజ్ ఇంటూ 1 టోటల్, నెక్స్ట్ మైనస్ Vm/√2 IM/√2 cos 2 omega t. Okay, so power is equal to this one. Okay, instantaneous power is equal to. సో ఇందులో యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది చూడండి, యావరేజ్ పవర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, యావరేజ్ పవర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఇక్కడ చూడండి
Vm/√2 and Im/√2 ఇది ఓన్లీ రియల్ నంబర్, సో మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కాస్, ఓకే, cos 2ω2. ఫర్ సపోజ్ ఒక సైన్ వేవ్ డ్రా చేద్దాం, ఓకే, ఈ సైన్ వేవ్కి యావరేజ్ వాల్యూ ఎంత చెప్పగలరు ఎవరైనా సరే? ఒకసారి వీడియో పాస్ చేసి ఈ సైన్ వేవ్కి వాల్యూ సేమ్ అవసరం లేదు, యావరేజ్ వాల్యూ ఎంత? యావరేజ్ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం? ఓకే, టోటల్ ఏరియా బై టైం పీరియడ్, అంతేనా? టోటల్ ఏరియా బై టైం పీరియడ్. ఓకే, ఇదొక ఏరియా, ఈ టోటల్ టైం పీరియడ్, అవునా కాదా? క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో ఇక్కడ సైన్సోయిడల్కి మనం అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ ఏరియా, ఇది టోటల్ పాజిటివ్ ఏరియా, ఇది టోటల్ నెగిటివ్ ఏరియా. సో టోటల్ పాజిటివ్ ఏరియా, టోటల్ నెగిటివ్ ఏరియా, రెండు ఏరియాస్ సేమే. పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్ రెండు సేమ్ అయినప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుంది ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుంది ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంటుంది కదా. పీక్ వాల్యూ ఏదైతే నెగిటివ్ పీక్ కూడా అదే అవుతుంది కదా. సో యావరేజ్ వాల్యూ ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం జస్ట్ నేను ఒక మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, సో 1 + 5 + -5 -1 దీని యావరేజ్ ఎంత? ఓకే, ఈ వాల్యూస్ యొక్క యావరేజ్ ఎంత? 1 + 5 -5 -1. ఓకే, సో 1 + 5 -5 -1 బై 4. ఓకే, సో యావరేజ్ వాల్యూ ఎంత? 0. ఎందుకంటే 1 1 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది సేమ్ వాల్యూస్, సేమ్ ఏరియా, పాజిటివ్ ఏరియా, ఇది నెగిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఏరియా, నెగిటివ్ ఏరియా ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ యావరేజ్ వాల్యూ 0 అవుతుంది. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? సేమ్ ఇది కూడా అంతే కదా. cos 2ω2 2 పక్కన పెట్టేసేయండి. cos ωt అంటే సైన్సోయిడల్ వేవ్ అంటే అగైన్ సేమ్ పాజిటివ్ వాల్యూ అండ్ పాజిటివ్ ఏరియా, నెగిటివ్ ఏరియా ఈక్వల్ టు 0. పాజిటివ్ ఏరియా, నెగిటివ్ ఏరియా సేమ్ ఉంటుంది కాబట్టి యావరేజ్ వాల్యూ 0. సో ఈ పార్ట్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంతమ్మా? యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వాల్యూ ఈజ్ 0. ఆ పార్ట్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత? 0. ఓకే, సో ఈ పార్ట్ యొక్క యావరేజ్ వాల్యూ 0. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు పి యావరేజ్ ఏమవుతుంది? పి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ Vm/√2 అండ్ Im/√2 కదా. Vm/√2 ఇంటూ Im/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు VRMS ఇంటూ IRMS. ఓకే, ఒక ప్యూర్ రెసిస్టర్ ఇస్తే యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? పవర్ యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? RMS V ఇంటూ IRMS. దీన్నే ఇంకా డిఫరెంట్గా రాయొచ్చు. ఓకే, దీన్నే మనం డిఫరెంట్గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు V ప్లేస్లోని I అండ్ R తీసుకుని రండి. I² RMS ఇంటూ రెసిస్టెన్స్ ఆర్ V² RMS బై రెసిస్టెన్స్. యువర్ విష్, ఏ ఫార్ములా అయినా ఒకటే, ఇవన్నీ ఫార్ములాస్ ఒకటే. క్లియరా? ప్యూర్ రెసిస్టర్ ఇచ్చినప్పుడు యావరేజ్ వాల్యూ, ఇన్స్టంటేనియస్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ. క్లియరా? ఇవన్నీ క్లియరా? ఓకే, సో నెక్స్ట్, సో V ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? V ఈజ్ ఈక్వల్ టు Vm sin ωt, I ఈజ్ ఈక్వల్ టు Im sin ωt. V ఈజ్ ఈక్వల్ టు Vm sin ωt, I ఈజ్ ఈక్వల్ టు Im sin ωt. సో ఇప్పుడు గ్రాఫ్స్ డ్రా చేద్దాం, ఫేజర్స్ డ్రా చేద్దాం. ఓకే, ఫేజర్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది? Vm sin ωt కదా. సో Vm sin ωt ఈ ఫేజరే కదా, Vm sin ωt ఆ ఫేజరే కదా. సో ఇది V. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వోల్టేజ్ ఫేజర్ మనం డ్రా చేసాం, Vm sin ωt. ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు Im sin ωt. Im sin ωt అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ ఫేజ్ షిఫ్ట్లో ఉన్నాయా, డిఫరెంట్ ఫేజ్ యాంగిల్స్లో ఉన్నాయా? ఇక్కడ కూడా ఫేజ్ యాంగిల్ ఏం లేదు కదా, 0 degreesలో ఉంది. ఇది కూడా ఫేజ్ యాంగిల్ ఏం లేదు కదా, అగైన్ 0 degreesలో ఉంది. అంటే ఈ రెండు ఇన్ ఫేజ్లో ఉన్నట్టు. ఓకే, సో V ఫేజర్ డ్రా చేసాం. నెక్స్ట్ I ఫేజర్, ఇది I ఫేజర్.
క్లియర్, రెండు సేమ్ ఫేజ్లో ఉన్నట్టు అనమాట. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఇన్ రెసిస్టర్, ఇన్ ప్యూర్ రెసిస్టర్, వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్, ఆర్ ఇన్ ఫేజ్, యువర్ విష్, సేమ్ తీసేసి ఆర్ ఇన్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్స్ చూడండి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫర్ సపోజ్ వోల్టేజ్ వేవ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అగైన్ ఆ 0 degrees నుంచే స్టార్ట్ అవ్వాలి, అగైన్ ఆర్జీ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి. ఓకే, బట్ మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది కాబట్టి నేను మ్యాగ్నిట్యూడ్ తక్కువ వేసి డ్రా చేస్తున్నాను. ఓకే, మ్యాగ్నిట్యూడ్ తక్కువ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తక్కువ వేసి డ్రా చేస్తాను. సో ఇది ఐ అండ్ ఇది వి. ఓకే, నెక్స్ట్ పవర్ వేవ్ ఫామ్ డ్రా చేద్దాం. ఓకే, సో పవర్ వేవ్ ఫామ్ డ్రా చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా ఏంటి? V ఇంటూ I. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ని కరెంట్ వేవ్ ఫామ్ని ఏం చేయాలి? మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. వోల్టేజ్ వేవ్ ఫామ్ని అండ్ కరెంట్ వేవ్ ఫామ్ని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది కదా. సో మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 0 అగైన్ 0. ఓకే, కొన్ని ఇన్స్టెంట్స్ తీసుకొని మల్టిప్లై చేద్దాం, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. కొన్ని ఇన్స్టెంట్స్ తీసుకొని మల్టిప్లై చేద్దాం. సో అగైన్ ఆటోమేటిక్గా మిగతా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సో 0 ఇంటూ 0, ఈ ఇన్స్టెంట్లో 0 ఇంటూ 0, ఇది వోల్టేజ్ 0, కరెంటు 0, సో 0. నెక్స్ట్ ఈ ఇన్స్టెంట్లో వోల్టేజ్ అండ్ కరెంటు రెండు పాజిటివ్లో ఉన్నాయి, సో ఆటోమేటిక్గా పవర్ కూడా పాజిటివ్లోనే వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఈ ఇన్స్టెంట్లోని అగైన్ రెండు పాజిటివ్లు ఉన్నాయి అండ్ 0కి వస్తుంది, రెండు పాజిటివ్లు ఉన్నాయి అండ్ 0కి వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండు నెగిటివ్లు ఉన్నాయి. సో రెండు నెగిటివ్లో ఉంటే ఏమవుతుంది? అగైన్ పాజిటివ్. ఓకే, ఎక్కడైతే పాజిటివ్ వస్తుంది ఇక్కడ కూడా అదే పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ రెండు జీరోస్ ఉన్నాయి, అగైన్ రెండు జీరోస్. సో డ్రా చేయండి, వేవ్ ఫామ్ కంప్లీట్ చేయండి. సో పాజిటివ్ వెళ్ళింది, ఓకే, అగైన్ 0కి వచ్చింది, అగైన్ పాజిటివ్ వెళ్ళింది, అగైన్ 0కి వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇది పవర్ వేవ్ ఫామ్ కదా, P, ఇది V అండ్ I. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి ఓన్లీ 1 పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ 1 నెగిటివ్ హాఫ్ సైకిల్ మాత్రం ఉంది. బట్ ఇక్కడ చూడండి 2 సైకిల్స్ ఉన్నాయి. ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి పవర్లోనే ఎన్ని ఉన్నాయి? 2 సైకిల్స్ ఉన్నాయి. ఇదంతా ఒక సైకిల్ కదమ్మా. బట్ ఇక్కడ చూడండి, ఏగైన్ సేమ్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే రావాలి. సో స్టార్ట్ అయ్యాం, అగైన్ మళ్ళీ సేమ్ స్టార్టింగే కదా వచ్చింది, అగైన్ సేమ్ స్టార్టింగ్ వచ్చింది కదా. అంటే ఇవి 2 సైకిల్స్ కదా, ఇది ఒక్క సైకిల్ కాదు. అర్థమవుతుందా మీకు? ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనం ఏం చెప్పుకున్నాం? ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ ఉందో అగైన్ సేమ్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు ఒక సైకిల్ కంప్లీట్ అయిందని మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయితే ఇది ఓన్లీ హాఫ్ సైకిలే, ఎందుకంటే సేమ్ సైకిల్ స్టార్ట్ అవ్వట్లేదు, సేమ్ స్టార్టింగ్ పొజిషన్ స్టార్ట్ అవ్వట్లేదు, సమ్ డిఫరెంట్ ఉంది. ఓకే, అగైన్ ఇక్కడికి వచ్చాం, అగైన్ సేమ్ స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ ఉందో ఇక్కడ కూడా అదే స్టార్టింగ్ పొజిషన్ ఉంది, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయింది ఇక్కడ వరకు. అది కదా మనం మాట్లాడుకున్నాం సైకిల్ అంటే ఏంటని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? స్టార్టింగ్ పొజిషన్ సేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. సో అందుకని ఇవి 2 సైకిల్స్, ఒక సైకిల్ ఇక్కడతోనే కంప్లీట్ అయిపోయింది, 2 సైకిల్స్. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఫైనల్గా నా కన్క్లూషన్ ఏంటంటే, వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్స్ అనేవి 1 సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి పవర్ అనేది ఏమవుతుంది? 2 సైకిల్స్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 2 సైకిల్స్ కంప్లీట్ చేసుకుంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇన్ పవర్ ఈజ్ డబల్డ్. చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ ఇది, చాలా ఇంపార్టెంట్ బిట్ అండ్ బేసిక్ పాయింట్. మనం తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్, ఫ్రీక్వెన్సీ ఇన్ పవర్ ఈజ్ డబల్డ్. ఓకే, సో డబల్ అవుతున్నట్టే కదా ఫ్రీక్వెన్సీ అనేది. ఇక్కడ 1 సెకండ్కి 50 సైకిల్స్ అయితే ఇక్కడ 1 సెకండ్కి 100 సైకిల్స్ వస్తున్నాయి. క్లియరా? ఇది ఫైనల్గా ఆల్ అబౌట్
రెసిస్టర్. సో ఏమేమి మాట్లాడుకున్నాం పాయింట్స్ కింద రాసుకుందాం. ఒకటి, సో ఫైనల్గా ప్యూర్ రెసిస్టర్కి పాయింట్స్ ఒకసారి చూడండి. V ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు Im సైన్ ఒమేగా టీ. ఓకే, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే V ఇంటూ I, దట్ ఈజ్ ఈక్వల్ టు Vm బై రూట్ 2 Im by root 2 plus Vm by root 2 Im by root 2 cos 2 omega t. ఇక్కడ చూసారా డబుల్ ఫ్రీక్వెన్సీ, 2 డబుల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో నెక్స్ట్ P RMS వాల్యూ. ఓకే, యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు V RMS ఇంటూ I RMS ఈజ్ ఈక్వల్ టు I RMS square into R is equal to V square RMS by R. ఓకే, సో అందుకని మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే I స్క్వేర్ RMS యూజ్ చేస్తాం, నాట్ I యావరేజ్ స్క్వేర్. ఓకే ఓకే, ఫిఫ్త్ వన్, వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్. ఓకే, సిక్స్త్ వన్, power frequency is doubled. Okay, important points ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇండక్టర్. ఓకే, సో రెసిస్టర్ ప్లేస్లో ఇండక్టర్. ఓకే, సో సేమ్ again మళ్ళీ AC ఇండక్టర్ అండ్ VR. సో Vm sin omega t. ఓకే, అండ్ L అండ్ కరెంట్ I. So all we know that వీఆర్ I ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో I ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మళ్ళీ అగైన్ మనకి వాల్యూ ఈక్వేషన్ ఐడియా ఉందా? I ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఐడియా ఉందా? ఇండక్టర్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ నౌన్ వాల్యూ, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వోల్టేజ్కి కరెంట్కి ఇండక్టర్కి రిలేషన్ ఐడియా ఉందా? వోల్టేజ్కి కరెంట్కి ఇండక్టర్కి రిలేషన్ ఐడియా ఉందా? ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు LdI బై dt. V ఈజ్ ఈక్వల్ టు LdI బై dt. V ఈజ్ ఈక్వల్ టు LdI బై dt. ఓకే, సో మనం I కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆటోమేటిక్గా I ఈజ్ ఈక్వల్ టు 1/L ఇంటిగ్రల్ V dt. క్లియరా? సో 1/L ఇంటిగ్రల్ V ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా t dt. ఓకే, సో Vm/L ఇంటిగ్రల్ సైన్ ఒమేగా t హౌ మచ్? ఇంటిగ్రేషన్ కాబట్టి మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే, అండ్ ఇక్కడ dt, బట్ ఇక్కడ ఒమేగా టీ ఉంది. ఓకే, అగైన్ ఇంకొకటి బై ఒమేగా కదా వస్తుంది, బై ఒమేగా. సో ఫైనల్గా Vm/ωL అండ్ మైనస్ కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ ఇంకొకలా రాసుకోవచ్చు కదా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది సైన్లో ఉంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది కూడా సైన్లో కన్వర్ట్ చేసాం అనుకోండి. మైనస్ కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఒమేగా టీ మైనస్ 90 degrees కింద రాసుకోవచ్చు. ఓకే, సో చెప్తా సైన్ ఒమేగా టీ మైనస్ 90. ఇది చూడండి, సైన్ 90 మైనస్ ఒమేగా టీ, సైన్ 90 మైనస్ ఒమేగా టీ ఆటోమేటిక్ ఏమవుతుంది? సైన్ 90 మైనస్ డేటా అంటే ఓకే మైనస్ రాదు, సైన్ ప్లేస్లో కాస్. ఓకే, ఒమేగా టీ ప్లస్ కాస్ ఒమేగా టీ, బట్ మనకేం కావాలి? మైనస్ కాస్ ఒమేగా టీ. సో ఆటోమేటిక్గా మైనస్ ఇక్కడ కామన్ తీసాం అనుకోండి, ఈ మైనస్ ఇక్కడ మైనస్ కావాలి కదా, ఈ మైనస్ లోపల పంపించా అంతే. ఒమేగా టీ మైనస్ 90 సరిపోయిందా? ఒమేగా టీ మైనస్ 90. ఓకే, సో సైన్ ఒమేగా టీ మైనస్ 90. సో ఫైనల్గా I ఈజ్ ఈక్వల్ టు Vm/ωL మైనస్ కాస్ ఒమేగా టీ ఆర్ Vm/ωL సైన్ ఒమేగా టీ మైనస్ 90. క్లియరా? ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసారా Vm/ωL ఉంది, మళ్ళీ Im కింద రాసుకోవచ్చు కదా. సో Im ఈజ్ ఈక్వల్ టు Vm/ωL
ఒమేగా ఎల్. ఇక్కడ ఒమేగా ఎల్ ఉంది ఎగైన్ మళ్ళీ. అక్కడ మనకి రెసిస్టెన్స్లో ఏముంది, మనకి రెసిస్టెన్స్ ఉంది, ఆర్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా సేమే విఎం బై రెసిస్టెన్స్ ఇది కూడా. బట్ దీన్ని మనం ఏసీ టెర్మినాలజీలో ఏమంటాం అంటే రియాక్టెన్స్ అంటాం. ఓకే, దీని టెర్మినాలజీలో ఏమంటామమ్మా, ఏసీ టెర్మినాలజీలో రియాక్టెన్స్ అంటాం. ఓకే, రియాక్టెన్స్. ఓకే, సో ఇది ఇండక్టెన్స్ కదా, ఎల్ అంటే ఏంటి, ఇండక్టర్ కదా. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అనమాట. ఓకే, ఇండక్టివ్ రియాక్టెన్స్. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం అంటే ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ ఆర్ 2πfl. ఓకే, దీన్ని మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. దాన్ని మనం ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని మనం ఒమేగా ఎల్ కింద ఒమేగా ఎల్ అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ 2πf అండ్ ఎల్ ఇంటూ ఎల్. క్లియరా? ఓకే, ఇది కూడా ఒక అపోజిషనే, కరెంట్కి అపోజిషనే. బట్ ఏసీలో వస్తుంది అనమాట, డీసీలో రాదు. ఓకే, ఓన్లీ ఏసీలో మాత్రం వస్తుంది. ఏసీ సైన్సాయిడల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మాత్రం ఈ అపోజిషన్ వస్తుంది. డీసీ బ్యాటరీ పెట్టామనుకోండి, అక్కడ ఈ అపోజిషన్ రాదనమాట. సో అందుకని మనం డీసీ సర్క్యూట్స్లో ఎక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ గురించి మాట్లాడాం, బట్ ఏసీ సర్క్యూట్స్లో ఇండక్టివ్ రియాక్టెన్స్ గురించి మాట్లాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో నెక్స్ట్ అగైన్ సేమ్ ఇన్స్టాంటేనియస్ పవర్. నెక్స్ట్ అగైన్ ఇన్స్టాంటేనియస్ పవర్. ఓకే, సో అగైన్ ఇన్స్టాంటేనియస్ పవర్. సో P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సేమ్ మళ్ళీ అగైన్ సేమ్ V ఈజ్ ఈక్వల్ టు Vm sin ఒమేగా టీ. I ఈజ్ ఈక్వల్ టు ఇది ఐఎం కింద రాసేస్తున్నా, విఎం బై ఒమేగాని ఐఎం కింద రాస్తున్నా. ఓకే, సో ఐఎం మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే, మైనస్ కాస్ ఒమేగా టీ. క్లియరా? నెక్స్ట్ సో అగైన్ సేమ్ విఎం ఇంటూ ఐఎం, అగైన్ విఎం ఇంటూ ఐఎం. నెక్స్ట్ సైన్ ఒమేగా టీ, ఇక్కడ కాస్ ఒమేగా టీ ఉంది. ఇక్కడ చిన్న ఏమంటుందండి, మ్యాథమెటికల్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు సైన్ 2ωt ఐడియా ఉందా? సైన్ 2ωt ఐడియా ఉందా మీకు? 2 సైన్ అదే సైన్ 2θ ఐడియా ఉందా? 2 sin θ కాస్ θ అని చెప్పి 2 sin ωt కాస్ ωt. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైన్ ωt కాస్ ωt ఉంది. సైన్ ωt కాస్ ωt మనకి లేనిది ఏంటి? 2. ఓకే, మనకి ఏ వాల్యూ లేదు, ఇక్కడ 2 వాల్యూ లేదు. సో ఆటోమేటిక్గా మనం 2ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి 2 వాల్యూ కూడా వస్తున్నట్టే కదా. సో ఇక్కడ 2 వాల్యూ రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? బై 2 వేయాలి. ఓకే, సో ఇక్కడ బై 2 వేసాం అనుకోండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ సేమ్ ఇదే వాల్యూ వస్తుంది, ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో విఎం ఐఎం బై 2. నెక్స్ట్ మైనస్ ఒకటి ఉంది కదా. ఓకే, ఇది మైనస్. ఓకే, మైనస్ విఎం ఐఎం బై 2 సైన్ ఒమేగా కాస్ ఒమేగాని ఎలా రాసుకోవచ్చు? సైన్ 2ωt. ఓకే, సైన్ 2ωt. అగైన్ సేమ్ మైనస్ విఎం బై √2 అండ్ ఐఎం బై √2 సైన్ 2ωt. ఓకే, ఇది ఇన్స్టాంటేనియస్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? యావరేజ్ వాల్యూ 0. ఓకే, ఎందుకు? సైన్ టర్మ్ ఉంది కదా ఈక్వేషన్లో, ఇన్స్టాంటేనియస్ పవర్ ఈక్వేషన్లో సైన్ టర్మ్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? 0. పవర్ ఈక్వేషన్లో సైన్ టర్మ్ ఉంది కదమ్మా, ఎందాక కదా చెప్పుకున్నాం. సైన్ టర్మ్ ఉంటే పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్ ఏరియా అనేవి ఈక్వల్ అవుతాయి. ఆటోమేటిక్గా యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? 0. సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ప్యూర్ ఇండక్టర్లో యావరేజ్ పవర్ కన్జంప్షన్ అంతా 0. ఓకే, యావరేజ్ పవర్ కన్జంప్షన్ అంతా 0. క్లియరా? ఓకే, సో వేవ్ ఫార్మ్స్ అండ్ ఫాజర్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, సో అగైన్ సేమ్ ఫాజర్ డయాగ్రామ్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు Vm sin ωt, I ఈజ్ ఈక్వల్ టు Im సైన్. రెండు సేమ్ సైన్ తీసుకుంటే మనం ఫాజర్ డయాగ్రామ్ ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, రెండు సైన్లో ఉండాలి, రెండు సేమ్ ఒక దాంట్లోనే ఉంటే బెటర్ అనమాట. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఎంత ఫేజ్ షిఫ్ట్లో
ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు కాస్ ఉందనుకోండి, ఫేజ్ డిఫరెన్స్ మళ్ళీ మారిపోతుంది, అందుకని రెండు సైన్లోకి చేంజ్ చేసుకున్నాను. ఓకే, -90. సో సేమ్ మళ్ళీ అగైన్ v ఈజ్ ఈక్వల్ టు 0లో ఉంది కాబట్టి నేను అగైన్ విని రెఫరెన్స్ తీసుకుంటున్నా v. బట్ ఐ చూడండి, ఇక్కడ ఐ సేమ్ రెసిస్టెన్స్లో ఉన్నట్టు లేదు, సమ్ 90 degrees ల్యాగ్లోనో లీడ్లోనో ఉంది. ఓకే, సో ల్యాగా లీడా, మైనస్ అంటే ఏ రిప్రజెంటేషన్, ల్యాగనా లీడనా, లాగింగ్ అని. ఓకే, సో కరెంట్ అనేది లాగింగ్లో ఉంది. లాగింగ్లో ఉంటే అబౌవ్ డ్రా చేయాలా, బిలో డ్రా చేయాలా? ఆఫ్ కోర్స్ బిలోలో డ్రా చేయాలి. ఎంత లాగ్లో ఉంది? 90 degrees. ఓకే, సో 90 degrees లాగింగ్. ఓకే, 90 degrees లాగింగ్. క్లియరా? 90 degrees లాగింగ్. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వేవ్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, యావరేజ్ పవర్ అనేది డెఫినెట్గా 0 వస్తుంది. అంటే సైన్సోయిడల్ సైన్ 2ωt కదా, సో డబుల్ ఫ్రీక్వెన్సీలో సైన్ వేవ్ వస్తుంది. చూద్దాం. ఓకే, సో వోల్టేజ్ వేవ్ ఫామ్. నెక్స్ట్ ఎంత కరెంట్ వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? -90 degrees, అంటే లాగింగ్, లేట్లో స్టార్ట్ అవ్వాలి. 90 degrees లేట్లో స్టార్ట్ అవ్వాలి. 90 degrees లేట్లో స్టార్ట్ అవ్వాలి. ఓకే, 90 degrees లేట్లో స్టార్ట్ అవ్వాలి. సో 90 degrees ఇదే కదా, సో 90 degrees. సరిపోయిందా? సో ఇది కరెంట్ వేవ్ ఫామ్, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్. సో ఇప్పుడు పవర్ వేవ్ ఫామ్ డ్రా చేద్దాం. ఓకే, సో అగైన్ సేమ్ పవర్ వేవ్ ఫామ్ డ్రా చేయాలంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకే, సో వోల్టేజ్ ఇంటూ కరెంట్ అగైన్ సేమ్. ఇక్కడ 0 ఉంది. ఓకే, వెయిట్ మినిట్, దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, ఎక్స్టెన్షన్. సో వోల్టేజ్ ఏమో 0లో ఉంది, కరెంట్ ఏమో సమ్ నెగిటివ్ వాల్యూ ఉంది. సో మల్టిప్లికేషన్ చేస్తే v ఇంటూ i మల్టిప్లికేషనే కదా, సో ఆటోమేటిక్గా సమ్ మల్టిప్లికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ. ఓకే, 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 కదా, సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదంతా నెగిటివ్ వాల్యూ ఉంది, ఇదంతా పాజిటివ్ వాల్యూ ఉంది. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ నెగిటివ్ వాల్యూ. అండ్ ఇదంతా నెగిటివ్ వాల్యూ కదా. ఓకే, సో ఇది పాజిటివ్ వాల్యూ కదా, సో అండ్ అగైన్ ఇక్కడ 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, రెండు పాజిటివ్ వాల్యూస్. ఓకే, రెండు పాజిటివ్ వాల్యూస్, ఆటోమేటిక్గా ఇది పీక్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఇది కూడా డ్రా చేయాలి. ఓకే, ఇది కూడా పీక్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా సమ్ పీక్ వస్తుంది కదా, సో ఇక్కడ కూడా సమ్ పీక్. ఓకే, ఇక్కడ కూడా సమ్ పీక్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇది 0, ఏదో ఒక వాల్యూ 0 అయితే సరిపోద్ది కదా, ఖచ్చితంగా 0 అయిపోద్ది, రిజల్టెంట్ 0 అయిపోద్ది. ఓకే, అగైన్ నెక్స్ట్ ఇది చూడండి, ఒకటేమో నెగిటివ్లో ఉంది, ఒకటేమో పాజిటివ్లో ఉంది. అగైన్ సేమ్ నెగిటివ్ వాల్యూ. ఓకే, అగైన్ 0. అగైన్ ఈ రెండు నెగిటివ్స్లో ఉన్నాయి. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ. అగైన్ పీక్ వాల్యూ. ఓకే, సో దీన్ని డ్రా చేస్తే ఓకే, సో అబ్జర్వ్ చేశారా, ఒక హాఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి పవర్ ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ పవర్ అనేది 2 cycles కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 cycle, అగైన్ 1 cycle, 2 cycles. ఓకే, అగైన్ సేమ్ నెగిటివ్ పీక్ అండ్ నెగిటివ్ ఏరియా అండ్ పాజిటివ్ ఏరియా సేమ్. సో యావరేజ్ పవర్ ఏమవుతుంది? 0 అవుతుంది. క్లియరా? ఓకే, నెగిటివ్ ఏరియా అండ్ నెగిటివ్ ఏరియా, ఇదంతా పాజిటివ్ ఏరియా, రెండు సేమే కదా. అగైన్ నెగిటివ్ ఏరియా, అగైన్ పాజిటివ్ ఏరియా, రెండు సేమే కదా. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? పవర్, యావరేజ్ పవర్ అనేది 0. ఇక్కడ కూడా మన కన్క్లూషన్ ఈక్వేషన్లో కూడా మనకి యావరేజ్ పవర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. క్లియరా? సో ఇది ఆల్ అబౌట్ సైనసోయిడల్ వోల్టేజ్ టు ఏ ప్యూర్ ఇండక్టర్. ఓకే, క్లియరా?
ఓకే, సో పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఓకే v ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t minus 90 degrees. ఓకే, సో థర్డ్ పాయింట్ p ఈజ్ ఈక్వల్ టు Vm by root 2 నెగిటివ్ అండ్ Im by root 2 నెగిటివ్ కదా, మనకి ఫస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ సైడ్ వచ్చిన తర్వాత పాజిటివ్ సైడ్ ఇలా వచ్చింది. ఓకే, సో Vm Im by root 2 sin 2 omega t. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ యావరేజ్ పవర్ P యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ వన్ వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఈజ్ వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్. ఓకే, కరెంట్ లాగ్స్ I lags voltage by 90 degrees. సరిపోయిందా? కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees. ఓకే, క్లియర్? అన్నీ వస్తాయి కదా పాయింట్స్ అన్నీ. ఓకే, కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ VL. వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ VL. సో ఎంత? I ఇంటూ ఒమేగా ఎల్. ఓకే, సో I ఇంటూ ఒమేగా ఎల్ని ఎలా రాసుకోవచ్చు? I ఇంటూ XL కింద రాసుకోవచ్చు. క్లియరా? సో ఇవి టోటల్ పాయింట్స్, అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. ఓకే, సో నెక్స్ట్ ప్యూర్ కెపాసిటర్. ఓకే, సో అగైన్ సేమ్ ప్యూర్ కెపాసిటర్. ఓకే, సైన్సాయిడల్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. కెపాసిటర్ C. ఓకే, అండ్ VC Vm sin omega t and I voltage, sorry I current. Okay, so again same I is equal to C dV by dt. Okay, next C value తెలుసు. V is equal to d by dt of Vm sin omega t. Vm sin omega t. So Vm sin omega t means d by dt of d by dt of Vm sin omega t. Differentiation of sin cos. Okay, cos omega t x and dt ఇది ఇక్కడ omega t ఉంది. ఓకే, సో డిఫరెన్షియేషన్ లాస్ ప్రకారం ఇంటూ ఒమేగా. సో ఫైనల్గా I is equal to Vm ఇంటూ ఒమేగా C కాస్ ఒమేగా t. ఓకే, సో దీన్ని మళ్ళీ ఇలా రాసుకుంటున్నా, జస్ట్ 1/ωc కింద రాసుకుంటున్నా. జస్ట్ న్యూమరేటర్ ఉన్నది డినోమినేటర్లోకి తీసుకొచ్చా అంతే. ఓకే, అగైన్ సేమ్ 1/ωc అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఒమేగా ఎల్. ఓకే, ఇక్కడ ఒమేగా C ఉంది. 1/ωc అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. ఓకే, సో కెపాసిటివ్ రియాక్టెన్స్. ఓకే, కెపాసిటివ్ రియాక్టెన్స్ 1/ωc దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc దట్ ఈజ్ ఈక్వల్ టు XC. ఓకే, XC. ఓకే, క్లియర్? నెక్స్ట్ కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కదా మనకు కావాలి, గ్రాఫ్ డ్రా చేసినప్పుడు. సో V/1/ωc కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు? ఇందాక మైనస్ ఉన్నప్పుడు ఒమేగా టీ మైనస్ 90, ఇప్పుడు ప్లస్ ఉంది. సో ఒమేగా టీ ప్లస్ 90. ఓకే, 90 ప్లస్ ఒమేగా టీ ఆర్ ఒమేగా టీ ప్లస్ 90. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? క్లియర్? కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ 1/ωc XC. అగైన్ సేమ్ మళ్ళీ అగైన్ P ఈజ్ ఈక్వల్ టు స్మాల్ v ఇంటూ స్మాల్ I. సో Vm sin omega t. నెక్స్ట్ Im. ఓకే, ఈ V/1/ωc ఈజ్ ఈక్వల్ టు Im. ఓకే, Im cos omega t. సో అగైన్ సేమ్ ఇండక్టర్ లాగే, అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లే. ఓకే, డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకేనా? సో Vm/√2 Im/√2 సేమ్ ఇండక్టర్ లాగే బై 2 sin omega t cos omega t sin 2 2 sin 2 sin theta cos theta. ఓకే, సో sin 2 omega t.
సో ఫైనల్గా Vm/√2 Im/√2 sin 2 omega t p value and average value is equal to p average is equal to again 0. ఎందుకు again 0? Because of sin 2 omega t. ఓకే, క్లియర్, ఈజీ పీజీ. ఇండక్టివ్ రియాక్టెన్స్ అర్థమైపోతే ఆటోమేటిక్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అర్థమైపోయినట్టే. సారీ, ప్యూర్ ఇండక్టర్ అర్థమైపోతే ప్యూర్ కెపాసిటర్ అర్థమైనట్టే. సో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటి, ఇది ప్యూర్ కెపాసిటర్. ఇందాక మనం చేసింది ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్. ఓకే, ప్రాక్టికల్ కెపాసిటర్కి ప్రాక్టికల్ ఇండక్టర్స్ లో నా మీనింగ్ ఏంటంటే ప్యూర్ ఇండక్టర్స్ ప్యూర్ కెపాసిటర్స్ ప్రాక్టికల్గా ఉండవు. ఓకే, ఐడియల్ సిచ్యువేషన్ ఇదంతా. ఓకే, సో ప్రాక్టికల్ ఇండక్టర్స్ నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ప్రాక్టికల్ కెపాసిటర్స్, ప్రాక్టికల్ అంటే ఏం లేదు, రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే, ఇందులో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ప్యూర్ కెపాసిటర్స్ ఇవన్నీ. అందుకనే ప్యూర్ కెపాసిటర్లో యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ప్యూర్ ఇండక్టర్లో కూడా యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా కెపాసిటర్ అండ్ ఇండక్టెన్స్లోని యావరేజ్ పవర్ ఎంతమ్మా, 0. అంటే అవి పవర్ని కన్జంప్షన్ చెయ్యవు అని చెప్పి. ఓకే, వాటి పవర్ కన్జంప్షన్ అంతా 0. క్లియర్ ఇదంతా, క్లియరా? సో అగైన్ సేమ్ ఫేజర్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫార్మ్స్ డ్రా చేద్దాం. ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t, I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t plus 90. ఓకే, Im sin omega t plus 90. ఓకే, సో ఫేజర్ డయాగ్రామ్ అగైన్ సేమ్ V రెఫరెన్స్ అండ్ ఒమేగా టీ కాబట్టి నెక్స్ట్ ప్లస్ 90. సో ప్లస్ 90 అంటే అబౌవ్. ఓకే, అగైన్ సేమ్ అమ్మ, అంతా సేమే, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అగైన్ సేమ్ V ఈజ్ 0 degrees ఫేజ్ షిఫ్ట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ప్లస్ 90. ఓకే, 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ ఉంది. ప్లస్ అంటే లీడింగ్ లాగింగా, లీడింగ్. సో లీడింగ్ అంటే అబౌవ్ డ్రా చేయాలా, బిలో డ్రా చేయాలా, అబౌవ్ డ్రా చేయాలి. సో అందుకని అబౌవ్ డ్రా చేస్తాను. ఓకే, సో ఫేజ్ డిఫరెన్స్ అంతా 90 degrees. సరిపోయిందా? సో V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t కాబట్టి సేమ్ రెఫరెన్స్ తీసుకొని డ్రా చేశాను, ఎందుకంటే 0 ఫేజ్ షిఫ్ట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఐ కరెంట్ వేవ్ ఫామ్ డ్రా చేయాలంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, వోల్టేజ్కి కరెంట్కి 90 degrees. నెక్స్ట్ ప్లస్ మైనస్, ప్లస్ ఉంటే లీడింగ్ లాగింగా, లీడింగ్ అంటే అబౌవ్, బిలో అబౌవ్. సో అందుకనే అబౌవ్లో డ్రా చేశాను. క్లియరా? ఇది ఫేజర్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వేవ్ ఫార్మ్స్. ఓకే, సో వోల్టేజ్ వేవ్ ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ వేవ్ ఫామ్ ఇంపార్టెంట్. ప్లస్ 90 మీన్స్ అడ్వాన్స్డ్. ఓకే, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సేమ్. సో అడ్వాన్స్డ్ కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, బట్ నేను డ్రా చేయాలంటే డ్రా చేయాలనుకుంటే డ్రా చేయండి, యువర్ విష్. ఓకే, సో మనకి ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కరెంట్ వేవ్ ఫామ్, వోల్టేజ్ వేవ్ ఫామ్, అండ్ ఇది కరెంట్ వేవ్ ఫామ్. నెక్స్ట్ అగైన్ సేమ్ పవర్ వేవ్ ఫామ్. ఇక్కడ కూడా చూడండి, యావరేజ్ పవర్ డెఫినెట్గా 0 వస్తుంది. ఓకే, సో ఇది 0 కదా, కరెంట్ అండ్ వోల్టేజ్ 0. ఓకే, సో 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, కరెంట్ అండ్ వోల్టేజ్ రెండు పాజిటివ్లో ఉన్నాయి అంటే రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, పీక్ వాల్యూ వస్తుంది. సో పీక్ వాల్యూ. నెక్స్ట్ అగైన్ ఒకటి 0 ఉంది, ఏదర్ కరెంట్ ఆర్ వోల్టేజ్. ఇక్కడ కరెంట్ 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్ అగైన్ పవర్ ఏమవుతుంది, 0. P ఈక్వల్ టు V ఇంటూ I కదా, I 0, ఆటోమేటిక్గా పవర్ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఒకటేమో నెగిటివ్లో ఉంది, ఒకటేమో పాజిటివ్లో ఉంది. ఓకే, ఆటోమేటిక్గా పీక్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే, సో నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ వోల్టేజ్ 0 ఉంది, సో అగైన్ పవర్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండు నెగిటివ్స్లో ఉన్నాయి. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్. సో పీక్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ పీక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఏమో 0 ఉంది, అగైన్ 0. నెక్స్ట్ ఒకటేమో నెగిటివ్లో ఉంది, ఒకటి పాజిటివ్లో ఉంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ అగైన్ నెగిటివ్ పీక్ వస్తుంది. అగైన్ వోల్టేజ్ 0, సో 0. సో డాట్స్ని యాడ్ చేస్తే, డాట్స్ని కనెక్ట్ చేస్తే ఫస్ట్ పాజిటివ్ పీక్ 0, నెక్స్ట్ నెగిటివ్ పీక్ 0, నెక్స్ట్ పాజిటివ్ పీక్ 0, నెక్స్ట్ అగైన్ నెగిటివ్ పీక్ 0.
ఓకే, క్లియరా? ఓకే, సో అగైన్ సేమ్ చూడండి, పాజిటివ్ ఏరియా ఇది, నెక్స్ట్ ఇది నెగిటివ్ ఏరియా, సేమ్ ఉన్నాయి కదా. ఓకే, అగైన్ ఇది పాజిటివ్ ఏరియా, అగైన్ ఇది నెగిటివ్ ఏరియా, సేమ్ ఉన్నాయి కదా. సో అందుకని యావరేజ్ వాల్యూ ఇందాక మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కెపాసిటర్ వేవ్ ఫామ్ చూసారా, పాజిటివ్ వేవ్ ఫామ్ వచ్చింది. ఇండక్టర్ దీనికి ఎగ్జాక్ట్గా ఫ్లిప్, అంటే నెగిటివ్ వేవ్ ఫామ్. అందుకని అక్కడ మనకి ఈక్వేషన్లో ఏమొచ్చింది, నెగిటివ్. ఈ ఈక్వేషన్లో ఏమొచ్చింది, పాజిటివ్. ఓకే, ఇది పాజిటివ్ ఇన్స్టంటేనియస్ పవర్ వచ్చింది కదా, అది నెగిటివ్ ఇన్స్టంటేనియస్ పవర్ వచ్చింది. ఓకే, సింపుల్ ఆల్ సింపుల్. ఓకే, సో అగైన్ చూద్దాం, పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ V is equal to, of course, Vm sin omega t. Next, I is equal to Im sin omega t plus 90. Okay, again Im is equal to ఇండక్టర్లో కూడా అలా రాసుకోండి. Im is equal to Vm by 1 by omega c. ఓకే, అక్కడ Vm into omega L. ఓకే, సారీ, Vm by omega L. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్స్టంటేనియస్ పవర్. P is equal to V into Y, that is equal to Vm by root 2 Im by root 2 sin 2 omega t. Okay, double frequency. Next, fourth one, average power is equal to 0. Fifth one, relation, voltage and current relation. Okay, so current leads voltage by 90 degrees. అక్కడ ఇండక్టర్లో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees. ఓకే, సిక్స్త్ వన్, VL ఈజ్ ఈక్వల్ టు కరెంట్ కదా, సో కరెంట్ ఇంటూ ఒమేగా 1 by omega c. ఓకే, R I into XC. ఓకే, I is equal to XC. సో ఫైనల్గా XC is equal to 1 by omega c. అక్కడ XL is equal to 1 by omega L, that is equal to 1 by 2 pi FC. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కదా. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే XC ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వన్, ఇంపిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపిడెన్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఇంపిడెన్స్? అగైన్ సేమ్ స్టోరీ, సేమ్ రిపీటివ్ స్టోరీ. ఓకే, సో మన ఎక్సెల్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, కెపాసిటివ్ రియాక్టెన్స్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, ఇంపిడెన్స్ కూడా సేమే. ఓకే, బట్ కలెక్టివ్గా, ఓకే, అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్, రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటివ్ రియాక్టెన్స్, ఈ రెండిట్లు యాడ్ చేస్తే అది ఇంపిడెన్స్ అన్నమాట. ఓకే, సో డీసీ సర్క్యూట్స్లో కరెంట్ అపోజిషన్ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్. ఏసీ సర్క్యూట్స్లో కరెంట్ అపోజిషన్ ఇంపిడెన్స్. ఓకే, కరెంట్ అపోజిషన్ ఈజ్ ఇంపిడెన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ Z is equal to R plus JXL. R, అదే కెపాసిటివ్ అనుకో R minus JXC. సింపుల్. ఓకే, R plus JXL or R minus JXC. ఓకే, సో అయితే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఒకసారి డ్రా చేద్దాం. ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి, సేమ్ R JXL, R నెక్స్ట్ ప్లస్ JXL అంటే ప్లస్ JXL. ఓకే, R ప్లస్ JXL. సో అగైన్ ఈ రెండిట్ల యొక్క రిజల్ట్ అంటే Z. ఓకే, ఈ రెండిట్ల యొక్క రిజల్ట్ అంటే Z అండ్ ఫేజ్ యాంగిల్ ఈజ్ పై. ఓకే, సో దిస్ ఈజ్ R అండ్ దిస్ ఈజ్ JXL. క్లియరా? అర్థమైనా? రెసిస్టెన్స్ అమ్మా, ఇన్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ JXL, J ప్లస్ 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లియరా? ఓకే, సో RZJXL అండ్ దిస్ ఈజ్ పై. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేయవచ్చా? ఓకే, సో ఫర్ సపోజ్ Z ఈజ్ ఈక్వల్ పైతోని కాస్ పై చేయండి.
కాస్ పై ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏది, ఆర్. హైపోటెన్యూస్ ఏది, జెడ్. ఓకే, సో కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. నెక్స్ట్ సైన్ పై ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎక్స్ఎల్ బై జెడ్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో ముఖ్యంగా కాస్ పై ఇంపార్టెంట్. వాట్ ఈస్ కాస్ పై అనేది చూద్దాం నెక్స్ట్. ఓకే, క్లియరా. ఓకే, సో దీన్ని మనం ఏమంటామమ్మా, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటాం. అయితే ఇక ఫర్దర్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంపిడెన్స్ ట్రయాంగిల్కి నేను ఏం చేస్తానంటే ఇంటూ ఐ స్క్వేర్ చేస్తాను. ఎవ్రీ సైడ్ ఇంటూ ఐ స్క్వేర్ చేస్తాను. ఎవ్రీ సైడ్ ఇంటూ ఐ స్క్వేర్ చేస్తాను. సో ఇంటూ ఐ స్క్వేర్ ఎవ్రీ సైడ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఎవ్రీ సైడ్ ఇంటూ ఐ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇట్ టర్న్స్ ఇంటూ ఐ స్క్వేర్ జెడ్, ఐ స్క్వేర్ ఆర్, ఐ స్క్వేర్ జేఎక్స్ఎల్. ఓకే, ఐ స్క్వేర్ ఆర్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఐ స్క్వేర్ ఆర్ లాసెస్, ఐ స్క్వేర్ ఆర్ హీట్ లాసెస్. ఓకే, ఆ లాసెస్ అంటే ఏంటి, పవర్. ఏ పవర్, యాక్టివ్ పవర్. ఓకే, సో ఇట్ టర్న్స్ ఇంటూ యాక్టివ్ పవర్. ఓకే, నెక్స్ట్ ఐ స్క్వేర్ ఎక్స్ఎల్. ఓకే, అంటే రియాక్టెన్స్లో పవర్. దాన్ని మనం ఏమంటాం అంటే అపరెంట్ పవర్ అంటాం. సింబల్ ఏంటంటే క్యూ. ఓకే, అపరెంట్ పవర్ అంటాం, సింబల్ ఏంటంటే క్యూ. నెక్స్ట్ ఇది టోటల్ ఇంపిడెన్స్ కదా, ఇది రెసిస్టెన్స్, ఇది రియాక్టెన్స్. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంపిడెన్స్ వస్తుంది. అలానే యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ పవర్. ఓకే, టోటల్ పవర్ ఆర్ అపరెంట్ పవర్. నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ సేమ్ పై, ఫేజ్ యాంగిల్ సేమ్ పై. క్లియర్. సో P is active power, Q is reactive power and S is apparent power or total power. ఓకే, సో ఫైనల్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు, S is equal to P plus JQ. ఓకే, సో P is equal to I square R plus JQ అంటే J into I square XL and S is equal to I square Z. క్లియరా. సో P is equal to I square R, Q is equal to I square XL, S is equal to I square Z. అగైన్ సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పై అగైన్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు సేమ్ adjacent side by hypotenuse, that is equal to P by S. Next sin pi is equal to again same hypotenuse by adjacent side Q by S. నెక్స్ట్ ఇంకొకటి tan pi. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ బట్ ఎక్కువ యూజ్ చేయం, బట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. సో tan pi ఆపోజిట్ సైడ్ బై adjacent side, so Q by P. So cos pi active power by reactive power, sin pi reactive power by apparent power, tan pi reactive power by active power. ఓకే, సో ఇది థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, cos pi ఓకే, cos pi means power factor. Very nice, power factor. ఈ పవర్ ఫ్యాక్టర్ ఇంకొక మీనింగ్ ఏంటంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కూడా అనొచ్చు. ఓకే, వాట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్, వీడియో పాస్ చేసి వాట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్ ట్రై చేయండి, ఆన్సర్ ఏమి ఇస్తారు మీరు. ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. అదేనా కరెక్ట్ మీనింగ్? అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు. ఓకే, రాంగ్. పవర్ ఫ్యాక్టర్ అంటే యాక్చువల్ మీనింగ్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ కాదమ్మా. ఓకే, పవర్ ఫ్యాక్టర్ అంటే యాక్చువల్ మీనింగ్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ బై టోటల్ పవర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే టోటల్ పవర్లోని యాక్టివ్ పవర్ అనేది ఎంత కన్జంప్షన్ అయ్యింది అని చెప్పి. ఓకే, అంటే ఎంత యూటిలైజ్ చేసుకుంది అని చెప్పి. ఓకే, పవర్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, టోటల్ పవర్లోని
యాక్టివ్ పవర్ అనేది ఓకే ఎంత కన్జంప్షన్ అయ్యింది ఆర్ ఎంత యూటిలైజేషన్ చేసుకుంది ఒక లోడ్ అనేది, ఓకే అది దాని మీనింగ్. ఫర్ సపోజ్ ఒక ఆర్ఎల్ లోడ్ తీసుకుందాం, ఒక ఫ్యాన్ ఆర్ ఒక బల్బ్ ఒక ఫ్యాన్ తీసుకుందాం, ఫ్యాన్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్. ఒక ఫ్యాన్ తీసుకుంటే ఆ ఫ్యాన్కి మనం టోటల్ పవర్ ఇస్తే ఆ ఫ్యాన్ అనేది ఎంత కన్జంప్షన్ చేసుకుంది పవర్ని, యాక్టివ్ పవర్ని, ఓకే అది కాస్ పై చెప్తుంది అనమాట. ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీరు నెక్స్ట్ వీడియో నా మీనింగ్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను అది చెప్తా. ఓకే సో ఫిల్మెంట్, ఇన్కాండిసెంట్ ల్యాంప్, ఓకే ఇన్కాండిసెంట్ ల్యాంప్, బల్బ్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఓకే నెక్స్ట్ ఫ్యాన్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, మన ఇంట్లో తిరిగే సీలింగ్ ఫ్యాన్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఓకే కామెంట్స్లో పింక్ చేయండి. ఓకే సో ఫైనల్ పవర్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, యాక్టివ్ పవర్ కన్జంప్షన్ ఇన్ టోటల్ పవర్, ఓకే ద రేషియో బిట్వీన్ యాక్టివ్ పవర్ టు టోటల్ పవర్. క్లియరా ఓకే సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాం, ఫస్ట్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ డ్రా చేసాం, జెడ్ ఆర్ అండ్ ఎక్స్ఎల్. ఓకే సో కాస్ పై అండ్ సైన్ పై, tan పై కూడా మీరు రాయండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఎవ్రీ టర్మ్కి ఐ స్క్వేర్తో ఇంటూ చేశాను. సో ఐ స్క్వేర్తో ఇంటూ చేస్తే I square R is equal to active power, we know that. I square XL is equal to reactive power and I square Z is equal to apparent power or total power. Okay. So finally point ending. We have three powers. One. Okay. We have three powers. One is active power. Next active power. రిప్రజెంటేషన్ ఏంటమ్మా P. నెక్స్ట్ రియాక్టివ్ పవర్ రిప్రజెంటేషన్ ఏంటమ్మా Q. నెక్స్ట్ అపరెంట్ పవర్ ఆర్ టోటల్ పవర్ రిప్రజెంటేషన్ ఏంటమ్మా S. టోటల్ పవర్ S. ఓకే సో S is equal to I square Z is equal to I square R plus J I square XL. ఓకే సో ఇది S అండ్ ఇది P ప్లస్ అండ్ ఇది JQ. సో S is equal to P plus JQ. ఇది కూడా వెక్టర్ ఫామ్. ఓకే సో P అనేది రియల్ నెంబర్ అండ్ JQ అనేది ఇమాజినరీ వాల్యూ. ఓకే సో ఫైనల్గా యాక్టివ్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే పవర్ని మనం కన్జంప్షన్ చేసుకుంటామో, ఓకే టెక్నికల్గా ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో మాట్లాడాలి అంటే ఏదైతే పవర్ ఓన్లీ వన్ సైడే ట్రావెల్ అవుతుందో, అంటే ఓన్లీ సోర్స్ నుంచి లోడ్కి మాత్రమే ట్రావెల్ అవుతుందో దాన్ని మనం యాక్టివ్ పవర్ అంటాం అనమాట. ఓకే యాక్టివ్ పవర్ మీనింగ్ ఏంటమ్మా, ఏదైతే పవర్ని మనం కన్జంప్షన్ చేసుకుంటామో ఆర్ ఏదైతే పవర్ సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఓకే ఏదైతే పవర్ సోర్స్ నుంచి లోడ్కి ట్రావెల్ అవుతుందో దాన్ని మనం యాక్టివ్ పవర్ అంటాం. ఓకే రియాక్టివ్ పవర్ మీనింగ్ ఏంటంటే దీన్ని మనం కన్జంప్షన్ చేసుకోలేమన్నమాట, బట్ ఇది డిఫరెంట్ థింగ్స్కి యూజ్ అవుతుంది. లైక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఓకే ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే అదే రియాక్టివ్ పవర్ మీనింగ్ ఏంటి ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో, ఓకే సోర్స్ నుంచి లోడ్కి ట్రావెల్ అవుతుంది, అగైన్ లోడ్ నుంచి సోర్స్కి కూడా ట్రావెల్ అవుతుంది. ఓకే సోర్స్ నుంచి లోడ్కి ట్రావెల్ అవుతుంది, లోడ్ నుంచి సోర్స్కి కూడా ట్రావెల్ అవుతుంది రియాక్టివ్ పవర్. ఓకే సో ఈ రెండిట్లో యొక్క ఎడిషనే వెక్టర్ ఎడిషనే అపరెంట్ పవర్. ఓకే ఈ రెండిట్లో యొక్క వెక్టర్ ఎడిషనే అపరెంట్ పవర్. నెక్స్ట్ కాస్ పై అంటే ఏంటమ్మా పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ మీనింగ్ ఏంటి, టోటల్ పవర్. ఓకే ఎంత అయితే టోటల్ పవర్ ఉంటుందో ఆ టోటల్ పవర్లో యాక్టివ్ పవర్ ఎంత కన్జంప్షన్ అయ్యింది ఆర్ ఎంత యూటిలైజేషన్ అయ్యింది అనేది చెప్పడమే పవర్ ఫ్యాక్టర్ మీనింగ్. ఓకే సో పవర్ ఫ్యాక్టర్ ఫర్ సపోజ్ 0.8 ఉందనుకోండి, అంటే 80% ఆఫ్ టోటల్ పవర్లో 80% ఆఫ్ యాక్టివ్ పవర్ కన్జంప్షన్ అయ్యింది టోటల్ పవర్లో, అంటే టోటల్ పవర్లో యాక్టివ్ పవర్ అంతా 80%. ఓకే క్లియరా అర్థమైందా.
0.9 ఉందనుకోండి, 90% యాక్టివ్ పవర్ కన్జంప్షన్ అయ్యింది టోటల్ పవర్లో. ఓకే, 1 ఉందనుకోండి, టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్, అంటే టోటల్ మొత్తం యాక్టివ్ పవర్ అని. క్లియరా? అర్థమైందా? అంటే లోడ్ బట్టి ఉంటుంది అనమాట పవర్ ఫ్యాక్టర్ అనేది. ఆ లోడ్ ఇంత కన్జంప్షన్ చేసుకుంది, ఓకే, ఆ లోడ్ ఇంత కన్జంప్షన్ చేసుకుంది, సోర్స్ బట్టి ఉండదు. ఓకే, సోర్స్ అనేది టోటల్ పవర్ని ఇస్తుంది. ఫర్ సపోజ్ సింక్రోనస్ జనరేటర్ ఉందనుకోండి, టోటల్ పవర్ని ఇస్తుంది. అందులో యాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్ ఉంటుంది. ఇండక్షన్ జనరేటర్లో ఆలోచించండి. ఇది కూడా ఒక క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బల్బ్స్ ఆర్ ఇన్కాండిసెంట్ ల్యాంప్స్లో పవర్ ఫ్యాక్టర్ అంత ఉంటుంది, ఆ లోడ్ పవర్ ఫ్యాక్టర్ అంత ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సింక్రోనస్ జనరేటర్ యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి, నేనే చెప్పేశాను. బట్ ఇండక్షన్ జనరేటర్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ రెండింటిని ప్రొడ్యూస్ చేస్తుందా చేయదా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఓకే, సో క్లియరా ఇదంతా? ఓకే, cos π ఈజ్ ఈక్వల్ టు π/s, ఇది ఇంపార్టెంట్. ఓకే, π/s అండ్ సమ్వాట్. ఓకే, ఇంకేమైనా చెప్పాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. సో P ఈజ్ ఈక్వల్ టు I²R కదా, P ఈజ్ ఈక్వల్ టు I²R అంటే దాని మీనింగ్ ఏంటి? I ఇంటూ R. ఓకే, సో అగైన్ ఈ ఆర్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఆల్రెడీ ఇందాక ఇంపెడెన్స్ ట్రయాంగిల్లో మాట్లాడుకున్నాం కదా. ఆర్ని ఎలా రాసుకోవచ్చు? cos π ఈజ్ ఈక్వల్ టు R/Z కదా. ఓకే, సో ఆటోమేటిక్ ఆర్ని ఎలా రాసుకోవచ్చు? Z cos π కింద రాసుకోవచ్చు కదా. ఆర్ని ఎలా రాసుకోవచ్చు? Z cos π కింద రాసుకోవచ్చు కదా. సో I ఇంటూ I, ఓకే, Z cos π. ఓకే, I ఇంటూ I, Z cos π. అగైన్ 1I and 1Z. ఇంపెడెన్స్ ఇంటూ కరెంట్ హౌ మచ్? ఇంపెడెన్స్ ఇంటూ కరెంట్ ఏమవుతుంది? వోల్టేజ్ మాట్లాడుకున్నాం కదా. కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకే, డీసీ సర్క్యూట్స్లో అయితే రెసిస్టెన్స్, ఏసీ సర్క్యూట్స్లో అయితే ఇండక్టెన్స్. ఓకే, సో ఫైనల్గా VI cos π. సో మోస్ట్ ఆఫ్ ద సర్క్యూట్స్లో మనం యూజ్ చేసే ఫార్ములా VI cos π, మీ అందరికీ తెలిసిందే ఈ ఫార్ములా. ఓకే, సో అలానే Q ఈజ్ ఈక్వల్ టు I², JI² XL. ఓకే, JI² XL. ఓకే, జేని ప్రజెంట్ వదిలేస్తే అగైన్ సేమ్ ఇది కూడా I ఇంటూ I. XL అని ఎలా రాసుకోవచ్చు? Z sin π కింద రాసుకోవచ్చు కదా. సేమ్ ఇందాకలోనే ఇలానే చేయండి, వస్తుంది. ఓకే, సో అగైన్ IZ ఈజ్ ఈక్వల్ టు VI. ఓకే, VI sin π. సో Q ఈజ్ ఈక్వల్ టు VI sin π, ఇది కూడా మీకు తెలుసు. ఓకే, VI sin π. నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ V ఇంటూ I, ఇంకా రాయాల్సిన పని లేదు. ఓకే, చేస్తానంటే చేయండి. S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I, జస్ట్ I²Z కదా. I ఇంటూ Z ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు V. ఓకే, V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ టు VI cos π, Q ఈజ్ ఈక్వల్ టు VI sin π, S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. నెక్స్ట్ యూనిట్స్. ఓకే, యూనిట్స్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకే, యూనిట్స్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకే, సో యాక్టివ్ పవర్, వెయిట్ ఏ మినిట్, రబ్ చేసి రాద్దాం. ఓకే, రబ్ చేసి క్లియర్గా VI cos π, VI sin π వాటితో పాటు యూనిట్స్ రాద్దాం. ఓకే, రబ్ చేసి రాద్దాం. ఓకే, సో P ఈజ్ ఈక్వల్ టు VI cos π. ఓకే, యూనిట్స్ వచ్చేసరికి వాట్స్. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు రియాక్టివ్ పవర్ VI sin π. ఓకే, యూనిట్స్ వచ్చేసరికి VAR వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఓకే, VAR వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఓకే, వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఓకే, సో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఓకే, సో నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అండ్ యూనిట్స్ వచ్చేసరికి ఓన్లీ VI కదా ఉంది, వోల్ట్ ఆంపియర్. ఓకే, నెక్స్ట్ cos π ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్
పవర్ బై రియాక్టివ్ సారీ టోటల్ పవర్. ఓకే, నో యూనిట్స్, ఎందుకంటే పైన వాట్సే కింద కూడా వాట్సే కాబట్టి నో యూనిట్స్. అండ్ ఇట్ వ్యారీస్ బిట్వీన్, మీరే దీనికి కూడా ఆన్సర్ చెప్పండి, ఇట్ వ్యారీస్ బిట్వీన్ వాల్యూస్. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఆల్రెడీ ఇది మాట్లాడుకుంటున్నాం కదా. టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ఎల్ బై ఆర్. ఓకే, సో ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. ఓకే, క్లియరా? ఇది క్లియరా? ఓకేనా?